అంటే ఇండస్ట్రీలో నేను వినింది టాలెంట్ ఒకటే కాదు, డిసిప్లిన్ కూడా ఇంపార్టెంట్. మీ విషయంలో జరిగింది, ఈ అబ్బాయికి టాలెంట్ ఉంది కానీ ప్రాపర్ డిసిప్లిన్ లేదు, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు, ఏదైనా డైరెక్ట్గా చెప్తాడు. అలా చెప్పడం వల్లే అబ్బాయి ఇంకా స్ట్రగ్లింగ్ పీరియడ్లో ఉన్నాడు. ఇది నమ్ముతారా? లేదు, డిసిప్లిన్ ఉంటే నేను ఇలాంటి సినిమాలు డిసిప్లిన్ అంటే వాళ్ళ సెన్స్లో రాంగ్. వాళ్ళు చెప్పే డిసిప్లిన్ మీకు ఎవరు చెప్పారో కానీ అది యారగెన్స్ అనాలి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది యారగెన్స్ అయి ఉండొచ్చు. ఎస్, ఐఎమ్ యారగెంట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్ మేకింగ్. అదర్వైజ్ ఐఎమ్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐఎమ్ ఏ డిఫరెంట్ పర్సన్. అది ఎందుకంటే నేను అనుకున్న సినిమా నేను తీయలేనప్పుడు. ఇప్పుడు ఒక సిస్టమ్, నేను చెప్పాను అదే మీకు, సినిమా అంటే ఒక సిస్టమ్ అయిపోయింది. ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థలు వచ్చేసి ఇండివిజువల్ ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు లేరు, తగ్గిపోయారు. ఒక రామానాయుడు గారు లాంటి ఒక లెజెండ్, ఇప్పుడు అలాంటి లెజెండ్స్ లేరు. ఇప్పుడు సురేష్ బాబు గారు కూడా హ్యాండిల్ చేయలేక, విస్టాండ్ చేయలేక ఆయన కూడా నేను సినిమాలు వదిలేసాను మల్లీశ్వర్ తర్వాత అని ఓపెన్గా చెప్పారు ఆయన. సో అలా ఒక ఇండిపెండెంట్గా ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద సంస్థలు స్థాపించిన వాళ్ళు, వాళ్ళకంటూ సిస్టమ్ ఉన్నా కూడా స్టిల్ వాళ్ళ కంట్రోల్ ఒకటి ఉండేది, ఒక సింగిల్ మ్యాన్ కంట్రోల్ ఉండేది. ఇప్పుడు అది లేదు. సో దీంట్లో మనం ఏమనలేము, దీంట్లో మనం చేయలేం. కాబట్టి నేను ఇలా స్వతహాగా చేసుకుంటున్నాను, సొంతంగా చేసుకుంటున్నాను. సో అది కొంతమందికి యారగెన్స్ అనిపించచ్చు. ప్లస్ నాకు ఏదన్నా కూడా నిజాయితీగా చెప్పాలనిపిస్తుంది. అదే చెప్తున్నాను, ప్రేక్షకుడి మైండ్ సెట్ నాది, ఇంకా కామన్ మ్యాన్ మైండ్ సెట్. సో నీకు ఇతను యాక్టింగ్ నాకు ఎలా ఉంటుంది, బాగుంటుంది అంటే నాకు నచ్చలేదని చెప్తాను. అంటే నాకు అంత అనిపించలేదని చెప్తాను. నచ్చలేదు, ఇతను యాక్టర్గా అనర్హుడు అని ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడలేదు. మీరు లేపినంత లేదు అన్నాను. అండ్ తర్వాత రిజల్ట్స్ కూడా అలాగే ఉన్నాయి. సో అలా నేను మాట్లాడేది అప్పటికప్పుడు మీరు కాంటెంపరీగా ఆ ప్రస్తుతానికి మీకు నచ్చకపోయినా కూడా ఫ్యూచర్లో అది జరుగుతుంది. ఎందుకంటే నేను ఒక లాంగ్ విజన్తో చెప్పాను. ఒక ప్రేక్షకుడిగా నేను సినిమా చూసి ఆ పిచ్చితో వచ్చాను కాబట్టి అలా విజన్ చెప్పాను. ఒక్కోసారి రాంగ్ కూడా అవ్వచ్చు. అప్పుడు నేను లేకపోతే అవతల వాళ్ళు ఇంప్రూవ్ అవ్వచ్చు. అప్పుడు నేను మళ్ళీ వాళ్ళని ప్రైజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇట్ డిపెండ్స్. ఆ రోజు నేను అనుకున్నది నిజాయితీగా చెప్తాను. అది వాళ్ళు యారగెన్స్గా తీసుకుంటే మనం ఏం చేయాలి. డిసిప్లిన్ అంటే నేను చేసినంత హార్డ్ వర్క్ ఎవరు చేయరు. ఇన్ని క్రాఫ్ట్స్ ఇప్పటికీ నాకు నిద్ర లేదు. నేను అద్దాలు పెట్టుకుని ఎందుకు వస్తానంటే, నేను అద్దాలు పెట్టుకుని ఎందుకు తిరుగుతానంటే నా టైర్డ్నెస్ కనపడకూడదు అవతల వాళ్ళకి. వీడేదో పోజులు కొడుతున్నాడు అనుకుంటారు చాలామంది. నేను ఇప్పుడు కూడా నాకు చాలా పనులు ఉన్నాయి. సెన్సార్ వచ్చింది మాకు, ఇంకా చాలా ఆ కట్స్ని వీటిని రీసబ్మిట్ చేయాలి. కొన్ని ఈ పనులన్నీ నడుస్తున్నాయి. లిరికల్ వీడియో సాంగ్స్ ఎడిట్ చేయాలి పక్కన. సో డిసిప్లిన్ అంటే నాకు వర్క్ విషయం అంటే నాకున్నంత అయితే ఎవరికి ఉండదు. బట్ యారగెన్స్ విషయం అది వాళ్ళ మిస్అండర్స్టాండింగ్ అండ్ మెల్లగా అండర్స్టాండ్ చేసుకుంటారు. కానీ అనిపించిందా ఒకవేళ యారగెన్స్ తగ్గించుకుని ఉంటే ఈ పాటికి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డైరెక్టర్, టాప్ డైరెక్టర్స్లో కానీ టాప్ యాక్టర్స్లో కానీ ఒక పొజిషన్ ఉండేదేమో అని అనిపించింది? అదే అంటున్నా నేను. యారగెన్స్ లేకుండా నేను వర్క్ చేస్తే ఎవరితో వర్క్ చేయాలి? నేనేం చేయాలి? డైరెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్ చేస్తున్నా, నువ్వు ప్రొడ్యూసర్, నువ్వు వచ్చి నాకు చెప్తావు ఇది ఇలా మార్చు, అది అలా మార్చు, ఆ సినిమాలో ఎలా ఉంది అంటావు. నేను ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ చేయను. నా ఫిల్మ్ మేకింగ్ నీకు అర్థం కాదు కదా. సో అక్కడ టీం వర్క్ ఉండదు కదా. మరి అక్కడ నేను డైరెక్టర్గా నేను న్యాయం చేయలేను. నేను ఇలాంటి సినిమా రాదు నీకు. నేను తీసిన సినిమా అంత ఇంపాక్ట్ఫుల్గా దాంట్లో 10% కూడా రావు. నేను కాంప్రమైజ్ అయితే ఇంకెక్కడ కాంప్రమైజ్? నటుడిగా అయితే నటుడిగా నన్ను గుర్తించలేదు ఎవడు కాంప్రమైజ్ అవ్వడానికి ఫస్ట్. సో నాకు ఎక్కడ నేనేం చేయాలి మరి చెప్పను. నేను చేస్తే నేను టాప్ డైరెక్టర్ అయ్యేవాడినా? అలా వచ్చి అందరి మాటలు విని ఏదో ఒక టీం వర్క్తో ఒక సినిమా చేస్తే నాకంటూ ఒక గుర్తింపు వచ్చేదా? ఈరోజు మాట్లాడుతున్నట్టు నేను కోరుకుంది ఇదే కదా. నేను నిద్రపోయే ముందు గర్వంగా నిద్రపోవాలి. ప్రతిరోజు నేను అనుకున్నది జరుగుతుంది, లేకపోతే నేను విజువలైజ్ చేసుకుని జరుగుతుంది. ఒక్కోసారి ఎదురుతే పడుతుంది, దాని సొల్యూషన్ ఆలోచిస్తాను. ఇలా లైఫ్ నా ఛాలెంజింగ్గా వెళ్తుంది. అదే నేను రిగ్రెట్తో పడుకుంటే రోజు అరే వాడు చెప్పింది పెట్టాను, అరే నేను అనుకున్న షార్ట్ తీయలేకపోయాను, అరే నేను అనుకున్న పర్ఫార్మెన్స్ నేను అనుకున్న కథ రాసుకోలేకపోతున్నాను, వీళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు, నేను అనుకున్న లొకేషన్ దొరకలేదు, వీళ్ళు ప్రొడ్యూసర్ డిస్టర్బ్ చేస్తున్నాడు, మేనేజర్ మైండ్ గేమ్ ఒకటి ఉంటుంది, ఇంకోళ్ళ మైండ్ గేమ్ ఉంటుంది. అంటే మంచి మేనేజర్ దొరికితే వేరు, దొరకకపోతే కో డైరెక్టర్ ఒకలాగా ఉంటాడు, కంపెనీ నుంచి వస్తాడు. కో డైరెక్టర్ అనే వాళ్ళు సీనియర్, చాలా పెద్ద పెద్ద సినిమాలు చేసిన వాళ్ళు ఉంటారు. నేను చిరంజీవితో చేశాను, వాళ్ళతో చేశాను, కబుర్లు చెప్పుకోవడం ఉంటుంది వాళ్ళతో, వాళ్ళు డామినేట్ చేస్తారు. ఇలా రకరకాలు ఉంటాయి. ఇవన్నీ నేను చూశాను ముందే. నేను జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఇదంతా చూశాను. ఈ సిస్టంలో మనం వర్కౌట్ అవ్వదు, నేను అనుకున్న సినిమా తీయలేను. ఇప్పుడు రాజమౌళి లాంటి దర్శకుడు కూడా అన్లెస్ ఆర్జీవి తప్ప, ఆర్జీవి కూడా ఏంటో ఒక ఇగ్నోరెంట్గా నాకు యాక్షన్ కట్ తెలియదు అని వచ్చిన వ్యక్తి ఆరెంజ్ ఫిల్మ్ తీయగలిగాడు, అందరినీ కన్విన్స్ చేసి. అది అలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఆర్జీవి లాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అవి మేబీ నాలో లేకపోయి ఉండొచ్చు. బికాస్ నా ఇంటెన్షన్ డైరెక్షన్ కాదు. ఇప్పుడు ఆర్జీవి మెయిన్ ఇంటెన్షన్ వాస్
క్రియేటింగ్ ఫిల్మ్స్, మేకింగ్ ఫిల్మ్స్, డైరెక్టింగ్ ఫిల్మ్స్, నాది అది కాదు మెయిన్. సో అక్కడ నాకు వర్కౌట్ అయ్యి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు రాజమౌళి లాంటి డైరెక్టర్ కూడా ఫస్ట్ కాంప్రమైజ్ అయ్యి దర్శకత్వ పర్యవేక్షణలో సినిమా చేసిన సినిమానే స్టూడెంట్ నెంబర్ 1. తర్వాత ఆయన ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఆయన ఎదిగాడు. సో అలాంటి సపోర్ట్ కూడా ఉంది. సో నేను అలా ఆ రేంజ్లో వెళ్ళాలంటే కష్టం, నా వల్ల అయ్యేది కాదు. అన్లెస్ ఐ హ్యావ్ ఏ ప్రాపర్ సైకలాజికల్ సపోర్ట్ అండ్ మేబీ గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ లైక్ ఆర్జీవి నాకు లేకపోయి ఉండొచ్చు. ప్లస్ ఆయనకు కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళ ఫాదర్ కూడా ఒక సౌండ్ ఇంజనీర్, సీనియర్ సౌండ్ ఇంజనీర్, అన్నపూర్ణ స్టూడియో. నేను జూనియర్ ఆర్టిస్ట్ని కదా, నాకు ఎలా గుర్తుంది. కానీ ఎందుకు బ్రో అంటే స్టార్టింగ్ నుంచి తెలుగులో ట్రై చేయకుండా తమిళ్ వెళ్ళిపోయి తమిళ్ సైడ్ మొత్తం అంతా నేర్చుకుని టెక్నికల్గా అంతా అక్కడ ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది? లేదు, దానికి నేను టిఎన్ఆర్ గారు ఇంటర్వ్యూ 146లో ఉంటుంది, దాంట్లో చెప్పాను, ఆ జర్నీ అంతా చెప్తాను. తమిళ్కి వెళ్ళాలని వెళ్ళలేదు, వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అలాంటిది. అండ్ ఐ ఫీల్ లైక్ ఇది ఒక కొత్తగా ఉంటుంది కదా. ఇప్పటివరకు తెలుగువాడు తమిళ్ రాకుండా తమిళనాడుకి వెళ్ళి 3 నెలల్లో సినిమా స్టార్ట్ చేసి సినిమా ఫినిష్ చేసి దాన్ని రిలీజ్ చేసి పెద్ద పెద్ద స్టార్స్తో చేయాల్సిన సినిమా ఒక ఇది వస్తుంది కదా అని దాంతో వెళ్ళాను. మన మీడియా గుర్తించాల. మన మీడియా దగ్గరికి వచ్చి చాలామందితో, మా ఫాదర్ కూడా ఎక్స్ జర్నలిస్టు, ప్రతి మీడియా కంపెనీకి వెళ్ళి ఆయన మాట్లాడారు కూడా, ఇంకో సినిమా ఇక్కడ తీసాక మాట్లాడదాం. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్స్ నేను మీడియా పైన ఫైర్ అవ్వడానికి లాస్ట్ 4 years బ్యాక్. ఎందుకంటే దాని తర్వాత చాలామంది నన్ను గుర్తించి ముందుకు వచ్చారు. ఈరోజు ఇక్కడ ఉన్నంటే దానికి కారణం కూడా మీడియానే. నాకు 20 సంవత్సరాలు పట్టిందంటే కారణం కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ కూడా మీడియానే ఒక పార్ట్లో. సో రెండు ఉన్నాయి, గుడ్ బ్యాడ్ రెండు అన్నిట్లో ఉంటుంది. మంచి చెడు అనేది నీకు సినిమా రంగం కానీ, కళారంగం కానీ, పత్రికా రంగం కానీ, రాజకీయ రంగం కానీ, నువ్వు ఏ ఫీల్డ్, క్రీడా రంగం కానీ, ప్రతి చోట కూడా గుడ్ అండ్ బ్యాడ్ ఉంటాయి. దీన్ని జనరలైజ్ చేసి చెప్పలేం. మీడియాలో ఎదవలు ఉంటారు, సినిమాల్లో ఎదవలు ఉంటారు, రాజకీయ నాయకులు ఎదవలు ఉంటారు, అక్కడ మంచి వాళ్ళు ఉంటారు, ఇక్కడ సో దోస్ ఆర్ దేర్. బట్ నేను అప్పుడు పెద్ద పెద్ద మీడియా హౌసెస్కి మా ఫాదర్ వెళ్ళి నా కొడుకు ఇలా తీసాడు, ప్రమోట్ చేయండి తనని, ఇక్కడ తెలుగులో ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు అన్నప్పుడు ఒకళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిలా, తన ఎక్స్ కొలీగ్స్ కూడా. సో నాకు అక్కడ అనిపించింది లైక్ మీడియాలో కూడా మార్పు రావాలేమో అనిపించింది. అందుకనే ఆ 4 సంవత్సరాల క్రితం నేను మాట్లాడిన సందర్భం కూడా, ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన సందర్భం కూడా, ఇవన్నీ పనిచేసాయి నాకు. 2010లో జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి నాకు పనిచేసి నేను ఫ్రస్ట్రేట్ అయ్యాను. కానీ ఒకప్పుడు మీరు చెప్పిన స్టోరీస్ అటు సూర్య గారికైనా మహేష్ బాబు గారికైనా ఇట్లా స్టార్ హీరోస్ అందరికీ స్టోరీస్ నచ్చినాయి. తర్వాత నేను అసలు స్టార్ హీరోస్ సినిమాలు చేయను అనే స్టేట్మెంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? నేను అప్పుడు కూడా స్టార్ హీరోతో చేయాలని నాకు ఫ్యాంటసీ ఎప్పుడూ లేదు. నేనే ఒక స్టార్ హీరో అని వచ్చినాడు. ఫర్ ఎగ్జాంపుల్ నా డ్రీమ్ అది. నాకు ఎందుకు ఉంటుంది ఒక ఫ్యాంటసీ? ఇప్పటికి ఎంత క్రేజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టోరీ చెప్పడానికి రెడీగా ఉన్నారా? ఎవరు స్టార్ హీరోస్కి ఎవరైనా? యాక్టింగ్ వైపే ఉన్నావునా? ఇంకేం చెప్పాలి, నాకు ఇంట్రెస్ట్ లేదురా బాబు. నాకు ఏమీ లేనప్పుడు, నేను జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడే నాకు పొగరు, నేనే హీరో అవుదామని వచ్చాను. ఇంకా ఇంతకన్నా క్లియర్గా ఏం చెప్తాను? అలాంటిది ఇప్పుడు నేను మళ్ళీ మీరు వెళ్ళి స్టార్ హీరో చెప్తారా అంటే, నాకు నటుడిగా గుర్తింపు వచ్చింది, నాకంటూ అభిమానులు ఉన్నారు, ఇప్పుడు పెరుగుతారు ఈ సినిమా తర్వాత. మళ్ళీ నేను ఎందుకు వెనక్కి వెళ్తాను? వెనక్కి వెళ్ళినందుకే అప్పుడే రిగ్రెట్ అయ్యాను. అది కూడా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని ఆ ఇంటర్వ్యూలో చెప్పాను నేను. నాకు స్టార్స్ మీద ఎప్పుడు ఫ్యాంటసీ లేదు. వాళ్ళు కూడా మనుషులే, టాలెంట్ ఉన్న మనుషులు. వాళ్ళు 4 ముందుకు వచ్చారు, వాళ్ళకి కొంతమంది సపోర్ట్ ఉండొచ్చు, ఎక్కువ మందికి. నాలాగా రాగా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు. ప్లస్ వాళ్ళకు కూడా ఎక్కడో చోట సపోర్ట్ ఉంటుంది. నాకు ఎవరో సపోర్ట్ లేకుండా ప్రపంచానికి, ఈ సమాజానికి దూరంగా ఉండి నేను ఏదో చేసుకుంటూ నేను సమాజంలో గుర్తింపు తెచ్చుకుని నేను వచ్చాను అంతే.